యూపీఎస్సీలో మీకు హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి పేపర్ ఏంటి? ఇప్పుడు మీకు మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మొత్తం 4 జీఎస్ పేపర్లు ఉన్నాయి, ఆప్షనల్ పేపర్ ఉంది. ఈ జీఎస్ పేపర్లో హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంటుంది అంటే, ఇప్పుడు పాలిటీ ఉంది. పాలిటీ సెకండ్ పేపర్లో, జనరల్ స్టడీస్ సెకండ్ పేపర్లో 250 మార్కులు ఉంటే పాలిటీకి ఓన్లీ 100 మార్క్సే. ఇంకో 100 మార్క్స్ గవర్నెన్స్కి ఉంది, 50 మార్క్స్ ఏమో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఉంది. అలాగే మీరు జీఎస్ 1 తీసుకుంటే 5-6 రకాల సబ్జెక్టులు ఉన్నాయి. ఆర్ట్ అండ్ కల్చర్ ఒకటి, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఆర్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, దెన్ నేషనల్ మూమెంట్, ఇట్లా రకరకాల సబ్జెక్టులు ఉన్నాయి. వీటికి కూడా ఓన్లీ 50 మార్క్స్ మాత్రమే వెయిటేజ్ ఉంది. జనరల్ స్టడీస్ పేపర్ 3 తీసుకుంటే ఎకానమీకి ఒక 100 మార్క్స్ ఉంటాయి, 10 చాప్టర్స్ ఉన్నాయి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ 50 మార్క్స్ ఉంటుంది ఒక్కో దానికి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక 50 మార్క్స్, బయోడైవర్సిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ దీనికి ఒక 50 మార్క్స్. ఇట్లా ప్రతి సబ్జెక్ట్కి 50 నుంచి 100 వరకే ఉంది. కానీ జనరల్ స్టడీస్ 4th పేపర్ అంటే ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ కనుక తీసుకుంటే మీకు మొత్తం 250 మార్కుల వెయిటేజ్ దానికే ఉంది. ఇక ఏ సబ్జెక్ట్కి కూడా ఇంత వెయిటేజ్ ఇవ్వలేదు. సో ఎథిక్స్లో మీకు ప్రధానంగా సిలబస్లో మనకి 2 రకాల సబ్జెక్టులు కనపడతాయి. ఒకటేమో సోషలిస్టిక్ అండ్ సోషలాజికల్ అండ్ ఫిలసాఫికల్ అప్రోచ్తో ఉన్నటువంటి సబ్జెక్టులు ఒకటి, 2 గవర్నెన్స్ ఓరియంటెడ్ సబ్జెక్టులు ఒకటి. అండ్ క్వశ్చన్ పేపర్లో 2 రకాల డివిజన్స్ ఉన్నాయి. ఒకటి సెక్షన్ ఏలో మనకి థియరీ సబ్జెక్ట్స్, థియరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత సెక్షన్ బిలో కేస్ స్టడీస్ ఉంటాయి. సో ఈ సబ్జెక్టుల మీద మీకు థియరిటికల్ అవగాహన ఉండాలి, అండ్ ఇంకోవైపు కేస్ స్టడీ అప్రోచ్ ఉండాలి. కేస్ స్టడీస్ అంటే రియల్ టైమ్ అడ్మినిస్ట్రేషన్లో మీరు ఎదుర్కొనేటటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ని ఏ విధంగా ఫేస్ చేస్తాం అని ఒక కాన్స్టిట్యూషనల్, లీగల్ అండ్ బ్యూరోక్రటిక్ అప్రోచ్ తోటి ఆన్సర్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని మీద అవగాహన కలిగించడానికి మేము ఒక ఎథిక్స్ మాస్టర్ క్లాస్ అనేది నిర్వహిస్తున్నాం. ఈ ఎథిక్స్ మాస్టర్ క్లాస్ అండ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎథిక్స్, మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎథిక్స్ 21st సెంచరీ ఐఏఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎథిక్స్లో 4 ఫ్యాకల్టీ ఉంటాం. నేను ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎథిక్స్లో భాగంగా నేనేమో గవర్నెన్స్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్టులు టీచ్ చేస్తాను. తర్వాత శ్రీ అనిల్ స్వరూప్ సార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కోల్లో సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయినటువంటి వారు, ఈయన ఆధ్వర్యంలో కేస్ స్టడీస్ ఉంటాయి. ఈయన ఎందుకు తీసుకొస్తున్నాం అంటే, హీఈస్ ద నేషనల్ ఎమినెంట్ ఫ్యాకల్టీ ఫర్ ఎథిక్స్. అండ్ అనిల్ స్వరూప్ గారు ఒక పుస్తకం కూడా రాశారు, ఎథికల్ డైలమాస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్ అనే ఈ పుస్తకం నుంచి మనకి ఈవెన్ యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి, దీని నుంచే యాజ్ ఇట్ ఈస్గా పికప్ చేసి. అండ్ ఈ ఎథికల్ డైలమాస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్ అనే పుస్తకం ఆధారంగా మీకు వచ్చేటటువంటి కేస్ స్టడీస్ నేర్పిస్తారు అనమాట. దానికి ఏ రకమైనటువంటి ఆన్సర్, దానికి ఆ సైంటిఫిక్ ఆన్సరింగ్ ఎలా ఉండాలో చెప్తారు. సో ఈ మాస్టర్ క్లాస్ ఎథిక్స్ మాస్టర్ క్లాస్కి మీకు ఉచితంగా అటెండ్ అవ్వచ్చు. కాకపోతే దానికోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్కి క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రీగానే మీకు ఎంట్రీ ఉంటుంది. రిమెంబర్ డేట్ June 3rd, 2024 మార్నింగ్ 10 o'clockకి ఎథిక్స్ మాస్టర్ క్లాస్, అండ్ నెవర్ లూజ్ దిస్ ఆపర్చునిటీ.